హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మి. నేను ఇవాళ మీకు ఒక స్వీట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది ఒకసారి చూడండి. దీనికి ప్రధానంగా కావాల్సింది సేమియా అండి. ఈ సేమియాని నేను బాంబినో సేమియా తీసుకున్నాను. మనకి ఈ సేమియా బదులు పట్టిస్తారు కదా మిషన్లో సేమియా, ఆ సేమియా అయితే చాలా బాగుంటుంది. మీకు దొరికితే మాత్రం ట్రై చేయండి. ప్రజెంట్ అయితే నేను దీంతో చూపిస్తున్నాను. ఓకే. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ కొబ్బరి, ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని చక్కగా పక్కన పెట్టుకున్నాను. అలాగే కాజు, బాదం కట్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకున్నాను. అలాగే కిస్మిస్, దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది కాబట్టి క్వాంటిటీకి ఒక గ్లాస్ నెయ్యి, అలాగే కళ్ళుప్పు. ఓకే, మనం తయారు చేయడంలోకి వెళ్ళిపోదాం. ఇవి అర కేజీ సేమియా అండి. అర కేజీ సేమియా గాను 1 లీటర్ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం కాజు, నట్స్ ఇవి ఫ్రై చేసుకోవడానికి నేతిని వాడుతున్నాము. అవి వేయించుకుందాం. ఇది సరిపోదు. ఇవన్నీ కూడాను చక్కగా వేయించుకొని వీటిని దోరగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. రెడీగా పెట్టుకుంటే ఈలోగా మనకి వాటర్ బాయిల్ అయిపోతూ ఉంటాయి. ముందుగా ఈ వాటర్లో మనం కొంచెం ఉప్పుని, దానికి తగ్గ ఉప్పుని మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం నేతిని సేమియా అతుక్కోకుండా ఉండడం కోసం వేసుకోవాలి, అంతే. ఓకే అండి, ఇవి చక్కగా వేగిపోయినాయి. వీటిని మనం ఆఫ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ సేమియాని వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఇలా తిప్పుకోవాలి. 2 పొంగులు రానిచ్చిన తర్వాత సేమియా మెత్తబడుతుంది, బాయిల్ అయ్యి చక్కగా ఉడికిన విధంగా వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? ఇలా వచ్చినప్పుడు ఇట్లా జస్ట్ ఒకసారి తీసుకొని మనం ఇలా అనుకున్నాం అనుకోండి, మెత్తగా వస్తుంది ఇలాగా. ఓకే, అట్లాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ట్రైనర్లోకి వంచేసుకోవాలి. ఇప్పుడు చల్లటి నీళ్ళతోటి మనం వీటిని ఒకసారి పడగొట్టుకోవాలి, అతుక్కోకుండా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఉడికిపోయినాయి చక్కగా. వీటిని మనం దీంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఇలా వదిలిచేసుకున్నాం. ఇప్పుడు మనం అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఉన్నాం కదా, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు, పంచదార, నెయ్యి, వీటన్నిటిని కూడా వరుసగా మనం దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి చేసుకున్న తర్వాత ప్లేట్స్లోకి వడ్డించుకొని సప్లై చేసేసుకోవటం. అప్పుడు ఫ్రెష్గా తినేటప్పుడే మనం కలుపుకోవాలి ఇవి, అప్పుడే వాటి టేస్ట్ని మనం ఆస్వాదించగలం. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను ఎలా కలుపుకోవాలి ఏంటి అని. కొంచెం నెయ్యి ఉంటుంది ఫ్రెండ్స్, మంచిదే, పిల్లలకి చాలా మంచిది నెయ్యి అనేది.
ఓకేనా. గసగసాలు మధ్య మధ్యలో మన పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. పంచదారను మాత్రం మీరు జస్ట్ వాళ్ళకి సర్వ్ చేస్తున్నాము అనగా ఇచ్చేసారనుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వేసి చూపిస్తాను. యాడ్ చేసుకోండి. క్రిస్పీగా అలా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం కలుపుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో కలుపుకున్నా సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. ఏం ఉండదండి, మనం స్పూన్తో మనకి కంఫర్ట్గా లేదు కాబట్టి చక్కగా చేత్తో ఇలా చూసారా ఎలా పోసగా ఎలా పడుతుందో, చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కసారి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి చేయించుకుంటారు డెఫినెట్గా. ఇందులో ఉన్నవన్నీ కూడా హెల్దీ అనండి. కాకపోతే మనం సేమియా చెప్పాను కదా, అలా వేసుకుంటే ఏది మనకి మిషన్ల దగ్గర పడతారండి. గోధుమ పిండితో మాత్రమే చేస్తారు అవి. అవైతే ఇంకా మంచిది హెల్త్కి కూడా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.